హలో ఫ్రెండ్స్, మనమైతే ఆఫ్టర్ లాంగ్ టైం మన వర్క్ సెల్స్ ఇన్నోవేషన్స్కి వీడియో చేస్తున్నాం. అది కూడా మన స్టెమ్ సబ్జెక్ట్ మీద. సో నేనైతే ఒక స్టెమ్ కిట్ని ఆర్డర్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 100+ ఎక్స్పెరిమెంట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళ అనే కంపెనీ వాళ్ళది. సో ఇందులో వచ్చేసి మనకి 100+ ఎక్స్పెరిమెంట్స్ మనం వీళ్ళు ఇచ్చిన కిట్తో చేయొచ్చని ఇందులో ఉంది. సో మనమైతే ఈ టూల్ బాక్స్లో ఏమున్నాయో అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఎంఆర్పి 1199 ఉంది. బట్ మనకైతే అమెజాన్లో 500 రూపీస్ అరౌండ్ ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఇది ఒక మాన్యువల్. సో ఇందులో వచ్చేసి మనకి బేసిక్ ఎలక్ట్రిసిటీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ యాక్టివిటీస్ సంబంధించిన లిస్ట్ ఉందండి విత్ డ్రాయింగ్. సో ఏది ఎలా కనెక్ట్ చేయాలని. సో ఇందులో వచ్చేసి మనకి 15 ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తున్నారు. బట్ మనకి ఏమంటే బాక్స్లో 100+ ఎక్స్పెరిమెంట్స్ మనం చేయగలం ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి 15 మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఇంకొక బుక్ కూడా ఉంది, మాన్యువల్. ఇది వచ్చేసి 100+ డూ ఇట్ యువర్ సెల్ఫ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే డిఐఏ టైప్. సో మనకి ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కానీ ఈ బుక్ మాత్రం ఎటువంటి డ్రాయింగ్స్ కానీ పిక్చర్స్ కానీ ఇక్కడ ఇవ్వలేదు. సో ఇవన్నీ మనం ఓన్ థింకింగ్తోనే చేయాల్సి వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ర్యాప్ లిమిటేషన్, బ్యాటరీ స్ట్రెంత్ టెస్ట్, ప్యారలల్ సర్క్యూట్, సిరీస్ ఛాలెంజ్, మ్యాగ్నెట్ పవర్ కార్, మ్యాగ్నెట్ రిలే. సో ఆల్మోస్ట్ ఒక 100+ కదా మనకి. సో ఇందులో 92 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో 92 ఇందులో ఒక 50. సో మొత్తం కలిపితే 100+ ఎక్స్పెరిమెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకో గ్యారంటీ కార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జాక్పాట్ వీల్. మనకి ఈ జాక్పాట్ వీల్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్లో పార్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రోచర్ టైప్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓకే లింక్ టు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండివిజువల్ యాక్టివిటీ. సో మనం ఇక్కడ ఉన్నది చూసారా క్యూఆర్ కోడ్స్. ఈ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసినామంటే మనకు కావాల్సిన యాక్టివిటీని ఎలా చేయొచ్చు అని డీటెయిల్గా మనకి వీడియోలు చూపిస్తుంది, ఒకవేళ మనకు అర్థం కాకపోతే. అండ్ ఇందులో వచ్చేసి ఓన్లీ 15 యాక్టివిటీస్ మాత్రమే ఉన్నాయి. అంటే సో ఈ 15 యాక్టివిటీస్ సంబంధించిన వీడియోస్ మాత్రం మనకి మొత్తం ఫుల్ లింక్తో ఇచ్చారు. మిగతా 100+ అనేవి మాత్రం మనం ఓన్గా మనమే చేయాలి. సో మీరు ఇక్కడ చూస్తే ఇందులో స్టడీ హ్యాండ్ గేమ్ ఉంది, తర్వాత టచ్ సెన్సార్ ఎల్ఈడి ఉంది. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ ఇచ్చారు మనకి ఇందులో. కన్వర్ట్ అండ్ ఐరన్ ఎయిల్ ఇంటూ ఎలక్ట్రో మ్యాగ్నెట్, సూపర్. సో ఇట్లాంటి ఫెర్రో మ్యాగ్నెట్స్ అనమాట. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇదిగో ముందాక మాట్లాడినట్టు జాక్పాట్ వీల్ కూడా ఇందులో ఒక పార్ట్ అనమాట. జాక్పాట్ వీల్ సంబంధించింది కూడా మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. సో నెంబర్ 4. సో జాక్పాట్ వీల్ ఇది ఒక ఫన్ టైప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ 1. ఎక్స్పెరిమెంట్ 1 అంటే ఏంది? ఎలక్ట్రిక్ ఫ్లటర్. సో ఇది వచ్చేసి స్టాటిక్ ఎలక్ట్రిసిటీని చేయడానికి ఈ యాక్టివిటీ ఉపయోగిస్తాం. అందుకోసం మనం ఈ బటర్ఫ్లైని కట్ చేసుకొని వాడుకోవాలన్నమాట. సో అది. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన ఎక్విప్మెంట్లో టూల్స్ ఏమేమి ఉండో చూస్తే ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్యాన్ ఇచ్చారు, ప్రొపెల్లర్ టైప్, ఓ డీసీ మోటరు, ఒక బజర్, ఎల్ఈడి లైట్స్. ఓకే, ఇవి ఇచ్చారు మనకి బేసిక్గా. రెసిస్టర్స్ కూడా ఇచ్చారు ఒక 3 ఏమో. ఓకే, వీటిని వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అండ్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ఫర్ ఇండివిజువల్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇది వచ్చేసి సపోర్టింగ్ టైప్ అనమాట. అండ్ దీంట్లో బెలూన్స్ ఇచ్చారు మనకి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చేయడానికి బెలూను, ఎలక్ట్రోమాగ్నెటిక్ చేయడానికి నెయిలు, ఇక్కడ మ్యాగ్నెట్స్ ఇచ్చారు. ఎందుకంటే మనకి ఇందులో ఒకటి ఎక్స్పెరిమెంట్ పేరు ఉంది, హోమోపోలార్ మోటార్ అని. ఆ హోమోపోలార్ మోటార్కి ఈ మ్యాగ్నెట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, అందులో ఒక డబుల్ టేప్ ఇచ్చారు, అలాగే ఒకటి శాండ్ పేపర్ కూడా ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కనెక్టర్స్. సో
సో కనెక్టింగ్ వైర్స్ అనమాట. ఇవి మనకి 9 వోల్ట్ బ్యాటరీకి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే వైర్స్ ఇచ్చారు. సో అట్లాగే మనకి 2 బ్యాటరీస్ కూడా ఇచ్చారు. ఒకటి 9 వోల్ట్ బ్యాటరీ, ఒకటి నార్మల్ మనం వాల్ క్లాక్ యూజ్ చేసే నిప్పో బ్యాటరీ అనమాట. సో ఇవి మనకి ఇచ్చిన బేసిక్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్. మనం వీటితోనే ఈ 15 ఎక్స్పెరిమెంట్స్ ప్లస్ ఇందులో ఉన్న 92 టోటల్ 100+ ఎక్స్పెరిమెంట్స్ని మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో మనం ఇందులో ఉన్న యాక్టివిటీస్ అన్నిటిని మనం ఒకటొకటిగా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం. ఓకే, సో మీకు ఒకవేళ ఈ స్టెమ్ కిట్ కనుక నచ్చినట్టయితే మనం కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో ఈ స్టెమ్ కిట్ యొక్క లింక్ని కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్.